39 అంటే సంతానం, 49 అంటే సంతోషం. 39 ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. ఎల్కతుర్తిలో బీఆర్ఎస్ పార్టీ 20 సంవత్సరాలకు సంబంధించిన రజతోత్సవ సంబరాలు కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చేస్తూ ఉన్నారు. సో ఇక్కడ ఏర్పాట్లు కూడా మ్యాక్సిమం ఒక 90% పూర్తయిపోయినట్టే కనిపిస్తూ ఉంది. రేపు ఎప్పుడెప్పుడా అని చెప్పేసి కేసీఆర్ గారు ఎప్పుడు వస్తారా జనాల్లోకి అని చెప్పేసి అటు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ కేసీఆర్ గారి అభిమానులు కానీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తూ ఉన్నారు. సో మరి ఈ ఏర్పాట్లు ఎంతవరకు వచ్చినాయి, రేపు సభ ఎట్లా ఉండబోతుందని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన చాలా మంది నాయకులు వచ్చారు, సీనియర్ నాయకులు కూడా వచ్చారు. సో మరి మాట్లాడదాం. మనతో పాటు అన్నగారు ఉన్నారు, పల్లె రవి అన్నగారు ఉన్నారు, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు. అన్న, ఏంటి మరి రేపటికి సంబంధించిన సభకు సంబంధించిన ఏర్పాట్లు ఎట్లా సాగుతూ ఉన్నాయి? సో ఎట్లా ఉండబోతుంది రేపు సభ అంటే ఏం చెప్తారు? సభకు సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్నది ఇంకా అసలు మీరు చూస్తూనే ఉన్నారు. అంతే, ఇంకా సభకు ఏర్పాట్లు అన్నది అసలు అద్భుతంగా, అసలు కని విని ఎరగని రీతిలో ఒక పార్టీ రజతోత్సవ వేడుక అనేది ఇంకా అసలు ఒక చారిత్రాత్మకంగా జరగబోతుంది. ఎందుకు ఈ అవకాశం టీఆర్ఎస్ పార్టీకి ఎందుకు వచ్చింది అంటే, తెలంగాణ సమాజం ఒక అణచివేత, దోపిడీ, పీడన, ఒక కష్టాలకు అరిగోసబడుతున్న టైంలో తెలంగాణ విముక్తి కోసం, తెలంగాణకు ఒక రాజకీయంగా ఒక వేదిక కల్పించడం కోసం కేసీఆర్ గారు తెలంగాణ ఎజెండాను ఎత్తుకొని ఆ రోజు తెలంగాణ రాష్ట్ర సాధన ఎజెండాగా టీఆర్ఎస్ పార్టీని 2001 ఏప్రిల్ 27వ తేదీన దీన్ని పార్టీని ఆవిష్కరించారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తెలంగాణ ఎజెండా ఎత్తుకున్నందుకు ఆ పార్టీని, టీఆర్ఎస్ పార్టీని అసలు నామరూపాలు లేకుండా గొంతు నలపాలని, రాజకీయంగా భూస్థాపితం చేయాలని ఎన్ని కుట్రలు కుతంత్రాలు అన్నీ, వాటన్నిటిని కూడా అధిగమించి పార్టీ తెలంగాణ ఎజెండాని ఒడ్డుకు చేర్చడమే కాకుండా కేసీఆర్ గారు ఒడ్డుకు చేర్చి అనేక కుట్రలు కుతంత్రాలని దేశంలోని 37 పార్టీల ఒప్పించి మెప్పించి ఇంకెవరైనా కూడా ఒప్పుకోకపోతే కూడా మెడలు వంచి తెలంగాణ రాష్ట్ర సాధనని కళని సాకారం చేసినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. అందుకే ఇవాళ కళను సాకారం చేయటమే కాదు, సాధించుకున్నటువంటి తెలంగాణని సబ్బన్న వర్గాలు, అదేవిధంగా అన్ని రంగాలు ఒక అద్భుతంగా ఈ దేశంలో తలమానికంగా అభివృద్ధి చెందేటట్టుగా ఒక అభివృద్ధిలో కానీ, సంక్షేమంలో కానీ, ఏ విషయంలో తీసుకున్నా కూడా మౌలిక సదుపాయాల కల్పనలో కానీ అన్ని రంగాల్లో తెలంగాణ అనేది ఒక మోడల్గా ఈ దేశానికి అందించినటువంటి నాయకుడు కేసీఆర్. అందుకే ఇవాళ ప్రజలు ఇవాళ ఇంత అద్భుతమైనటువంటి ఆదరణ ఇవాళ రజతోత్సవ వేడుకని ఒక సమ్మక్క సారక్క, ఒక మేడారం జాతర, ఒక కుంభమేళాన్ని తలపించేటట్టుగా ఒక అద్భుతమైనటువంటి ఒక రీతిలో ఇవాళ సంబరం జరగబోతుంది. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ నుంచి ఇవాళ ఊరూరా ప్రజలు అనేక రూపాల్లో ఎడ్ల బండ్లతోటి, పాదయాత్రలుగా, సైకిల్ యాత్రలుగా, స్కూటర్ బైక్ ర్యాలీలుగా, బస్సులు, ఇట్లా తండోపతండాలుగా లక్షలాది మంది రాబోతున్నారు. సో ఈ భారీ ఎత్తున ఏర్పాట్లు అయితే చేశారన్న, 10 లక్షల మందికి పైగా అంచనా వేస్తూ కూడా ఈ సభను పెట్టారు. సో మరి సభకు ఉద్దేశించి కూడా దేనికి ఉద్దేశించి సంబరాలు చేస్తా ఉన్నారు? 20 సంవత్సరాల బీఆర్ఎస్ పార్టీలో ఏం చేశారు, తెలంగాణ రాష్ట్రానికి ఏం చేశారని చేసుకుంటున్నారు ఈ సంబరాలంటూ కూడా ప్రధానంగా కొంతమంది ప్రశ్నిస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సమాధానం, మాట్లాడే వెదవేవడో నాకు పేరు చెప్పండి చెప్తా. తెలంగాణ అంటే, తెలంగాణని అన్ని రంగాలుగా తెలంగాణను రాజకీయంగా అణచివేస్తుంటే ఒక్కడ మాట్లాడినటువంటి వెధవ కాదు మాట్లాడేటటువంటి వాళ్ళు వాళ్ళ ఆంధ్ర తొత్తులకి, తెలంగాణకు వ్యతిరేక శక్తులకి తొత్తులుగా, బ్రోకర్లుగా పనిచేసినటువంటి వెధవలు ఇవాళ టీఆర్ఎస్ గురించి, కేసీఆర్ గురించి మాట్లాడతారు. వాళ్ళ 25 ఏళ్లలో మీ పాత్ర ఏందో చెప్పండి, మీరు ఏ పాత్ర పోషించారో చెప్పండి తెలంగాణ కోసము. తెలంగాణ సమాజం దుఃఖంలో ఉన్నప్పుడు తెలంగాణ రైతాంగ ఆత్మహత్యలు చేసుకుంటే మీరు ఎవరికి బ్రోకర్లుగా పనిచేసిండ్రు, ఎవరి సంచులు మోసిండ్రు, తెలంగాణ నీళ్లను దోచుకుపోతుంటే, తెలంగాణ నదులను మళ్లించుకొని తెలంగాణ గోస పెడుతుంటే ఎవడి సంచులు మోసిరు, ఎవడి ఒత్తాసు పలికిండ్రు ప్రపంచానికి తెలియదా? ఇవాళ మీరేదో మాట్లాడుతున్నారు అంటే మాట్లాడటానికి సిగ్గుండాలే మాట్లాడేటటువంటి వాళ్లకు తెలంగాణ ఎజెండాని ఒక రాజకీయ ఎజెండాగా మార్చడం కాదు, ఈ దేశంలోని 37 పార్టీల మెడలు
వంచి, ఒప్పించి కాదు నేను చెప్తున్నాను, మెడలు వంచి వాళ్ళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించినటువంటి నాయకుడు కేసీఆర్. దాంట్లో మీ పాత్రతో చెప్పండి. మీరు బ్రోకర్గా ఉన్నారా, ఆంధ్రోళ్ళకి ఏజెంట్లుగా పనిచేస్తున్నారో చెప్పుకోండి, మీరు చెప్పుకోండి. ఇవాళ ఊరికేనే మాట్లాడినంత మాత్రాన, దబాయించినంత మాత్రాన, ఏదో గొంతులు పెద్దగా చేసుకున్నటువంటి మాత్రాన మీకేదో తెలంగాణ ఉద్యమంలో చరిత్ర ఉంటుందని, లేకపోతే కేసీఆర్ గారిని లేకపోతే ఇంకేమైనా తప్పు పట్టినంత మాత్రాన ఇది కుదరదు. తెలంగాణ కోసం నిలబడినటువంటి పార్టీ, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి పార్టీ, తెలంగాణకు తనలాడినటువంటి పార్టీ టీఆర్ఎస్. రక్షణ కవచము శ్రీరామ రక్ష టీఆర్ఎస్, కేసీఆర్ గారు. తెలంగాణ కేసీఆర్ గారు వల్లనే తెలంగాణ సాధ్యమైంది. తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళు, పోరాటం చేసినటువంటి వాళ్ళు చాలా మంది ఉండొచ్చు, ఉన్నారు, కాదంటలేం. కానీ తెలంగాణ ఎజెండాని తుది కంట ఎజెండా ఎత్తిన రోజు నుంచి లక్ష్య సాధన వరకు నిలబడినటువంటి నాయకుడు కేసీఆర్ గారు. ఇవాళ మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అందరూ అది చరిత్ర. చరిత్రని ఎవ్వడు మార్చలేడు. గొంతులు పెద్దగా చేసుకొని మార్చినంత మాత్రాన, ఏదో ఎవడో రాసిచ్చినటువంటి స్క్రిప్ట్లు మాట్లాడినటువంటి చదివినంత మాత్రాన, సినిమా డైలాగులు చదివినంత మాత్రాన మీరేదో తెలంగాణకు గొప్పోళ్ళు అయితే అనుకుంటే మీ భ్రమ. తెలంగాణకి ఎప్పటికీ శ్రీరామ రక్ష కేసీఆర్ గారు కొట్లాడింది, కేసీఆర్ గారు రాష్ట్రాన్ని సాధించిన తెలంగాణను కూడా ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చింది వాళ్ళ తెలంగాణ. ఇవాళ మాట్లాడేటటువంటి వాళ్లకు ఒకటే అడుగుతున్నా, తెలంగాణ ఆ రోజు మీరు తెలంగాణ రాష్ట్రం అప్పచెప్పిన రోజు 2014లో తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత? 60,000 కోట్లు, 65,000 కోట్లు. ఆ రోజు తెలంగాణ రెవెన్యూ ఎంత, ఆదాయం ఎంత? 35,000 కోట్లు. ఇవాళ తెలంగాణ బడ్జెట్ ఎంత? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత? 10 ఏళ్ల తర్వాత ఇవాళ 3 లక్షల కోట్లు. ఎట్లా అయింది? ఏమైంది? ఇవాళ అదే తెలంగాణ ఆదాయం ఎంత అయింది? పన్నుల రూపంలో ఆదాయం ఎంత అయింది? ఇవాళ 1,80,000 కోట్ల ఆదాయమే వస్తుంది. మీకు రాష్ట్రాన్ని అప్పచెప్తే ప్రజలు ఏదో ఆశపడి 6 హామీలకు, 6 గ్యారెంటీలకు ఆశపడి, 420 మోసపూరిత హామీలకు ఆశపడి ప్రజలు మీకు అధికారాన్ని అప్పచెప్తే మీరు చేసిన పని ఏంటంటే 1 సంవత్సరన్నర కాలంలో తెలంగాణ ప్రజల ఉసురు పోసుకున్నారు. సబ్బన్న వర్గాల్ని రోడ్డెక్కించిండ్రు. రోడ్డెక్కించి వాళ్ళ తరుముతుంటే వాళ్ళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చండి, ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు నెరవేర్చండి. వాటి మీద మీరు దృష్టి పెట్టండి, పరిపాలన చేయండి. పరిపాలన లేకుండా రాజకీయం చేయడం, అది చిల్లర మల్ల చేయడం తప్ప మీరు ఇప్పటికీ తెలంగాణ నదులని అటు చంద్రబాబు నాయుడుకి అప్పచెప్పడము, ఆంధ్ర రాయలసీమకు అప్పచెప్పడము, తెలంగాణ వనరులని, తెలంగాణ సమస్త వనరులని ఎవడో అటు అయితే గుజరాత్ నవాబుల గులాములకో లేకపోతే ఆంధ్ర దొరలకు అప్పచెప్పడం తప్ప మీరు చేసే పని ఏం లేదు. ఇవాళ తెలంగాణ ఆనవాళ్ళని చెరిపేస్తామని చెప్పేస్తున్నారు. అసలు తెలంగాణ ఆనవాళ్ళు చెరిపేయడం అంటే తెలంగాణ అసలు తెలుసా మీకు? తెలంగాణ చరిత్ర, తెలంగాణ పునాదులు ఏందో తెలుసా? తెలంగాణ ఆనవాళ్ళు చెరిపేస్తారా? మీకు మీ రాజకీయంగా మీకు రాజకీయంగా ప్రజలు గోరిగట్టుకోకుండా చూడాలి. సో అంటే 10 సంవత్సరాలలో చేసిందల్లా అప్పే తప్ప చేసిన అభివృద్ధి లేదు. మేము ఈ సంవత్సరాల పాలనలో అభివృద్ధి చేసినాం, 6 గ్యారెంటీలు ఇచ్చినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులు చెప్తారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సంబంధం మాట్లాడేటటువంటి వాడికి, ఆ మాట మాట్లాడేటటువంటి వాడికి సిగ్గుండాలి. వాడు ఒక రాజకీయ నాయకుడు అయి ఉంటే, వాడు ఒక పరిపాలన తెలిసినటువంటి వాడు అయి ఉంటే మాట్లాడేటటువంటి వాడు కాదు. అసలు నిజంగా వీళ్ళు ఎవడు కూడా మాట్లాడేటటువంటి వాడు కూడా పరిపాలన ఆ కుర్చీలో కూర్చోవడానికి అర్హులు కాదు. ఏంది ఆ రోజు ఏంది? తెలంగాణ ఏంటి? తెలంగాణ ఆ రోజు ఇందాకే చెప్పా, మీరు అడగక ముందే చెప్పాను నేను. ఆ రోజు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత? 65,000 కోట్లు. 65,000 కోట్ల రాష్ట్ర బడ్జెట్ ని ఇవాళ 10 ఏళ్ల తర్వాత కేసీఆర్ గారు 3,15,000 కోట్లకు ఎట్లా వచ్చింది అంటే రాష్ట్రం ఆర్థికంగా అభివృద్ధి చెందిందా, దివాలా తీసిందా? దివాలాగాళ్ళు మీరు బక్వాస్ మాటలు మాట్లాడటము బంద్ చేయండి. ఇవాళ ఆ రోజు రాష్ట్రానికి వచ్చే రెవెన్యూ ఆదాయం ఎంత? 36,000 కోట్లుండే. పన్నుల రూపంలో రాష్ట్రానికి ఖజానాకు వచ్చేటటువంటి ఆదాయం 36,000 కోట్లు. మీరు రాష్ట్రాన్ని 2014లో కేసీఆర్ గారికి అప్పచెప్పిన రోజు, మీకు అప్పచెప్పిన రోజు తెలంగాణ రాష్ట్ర ఆదాయము, ఖజానాకు వచ్చే ఆదాయం ఎంత? 1,80,000 కోట్లు. ఎన్ని రెట్లు? 6 రెట్లు మీకు అదనంగా అప్పచెప్పిండు. మాట్లాడటానికి సిగ్గుందా? మీరు ముఖ్యమంత్రిగా కూర్చునేటటువంటి అర్హత ఉందా? మాట్లాడేటటువంటి వాళ్ళకి మంత్రులుగా రాజ్యాంగం మీద ప్రమాణం చేసేటువంటి వాళ్ళకి మీకు కనీసం దాకా రాజ్యాంగం మీద గౌరవం ఉంటే మాట్లాడండి. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి కూడా మాట్లాడినాం అసలు. సో మరి ఈరోజు మీరు 20 సంవత్సరాల సంబరాలు చేస్తా ఉన్నారు. సో ఏం చెప్తారు మరి? ఆయన చెప్పింది ఏంది? ఆయన కేసీఆర్ గారు ఆనవాళ్ళు చెరిపేసి ఆయన రాజగురు అయినటువంటి తెలంగాణ ద్రోహి, తెలంగాణ వ్యతిరేకి, తెలంగాణ శాశ్వత శత్రువు అయినటువంటి చంద్రబాబు నాయుడు గారిని విగ్రహం పెట్టమని చెప్పండి.
కేసీఆర్ అనగా చెరిపేస్తామంటారుగా తీసుకొచ్చి తెలంగాణ అసెంబ్లీలో తెలంగాణ సెక్రటరియట్లో చంద్రబాబు నాయుడు విగ్రహం పెట్టమన్నాడు. ఉరికిచ్చి కొడతారు జనం, ఉరికిచ్చి కొడతారు. కేసీఆర్ గారు ఆనవాళ్ళు లేకుండా చేయడం అంటే తెలంగాణ చరిత్ర లేకుండా చేయటం, తెలంగాణ చరిత్ర లేకుండా చేయడం అంటే నీకు కాదు కదా, నీ అబ్బ కూడా తరం కాదు. థ్యాంక్ యూ.